అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే వినిపించిందండి కేంద్రం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత డబ్బుల్ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి డబ్బుల్ని విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో రైతన్నలందరికీ 6,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 14,000 రూపాయలు 3 విడతల్లో అందించడం జరుగుతోంది. ఈ విధంగా మనకు 20,000 రూపాయలు రైతన్నల ఖాతాలోకి అయితే చేరుతోందన్నమాట. ఈ రైతన్నలు ఎవరైతే ఉన్నారో 46 లక్షల మంది, దాదాపుగా 46 లక్షల మంది రైతన్నలకు మన రాష్ట్రంలో లబ్ధి అయితే చేకూరుతోందండి. ఈ పథకం ద్వారా రైతన్నలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలోనే 2025లోనే అన్నదాత సుఖీభవ పథకం ఆరంభమైంది. తొలి విడత ఆగస్టు నెలలో విడుదలైంది. 7,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే రెండో విడత నవంబర్లో విడుదలైంది. నవంబర్లో కూడా 7,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. మూడో విడత మార్చి నెలలో విడుదలైంది. మార్చి నెలలో 6,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. మొత్తం 20,000 రూపాయలు అయితే గత సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి 20,000 రూపాయలు రైతుల ఖాతాలోకి అందించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈ సంవత్సరానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ మొదటి విడతని విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకున్నాయి. అయితే ఎప్పటి నుంచి ఇవి డబ్బులు విడుదలవుతాయి, రైతన్నలు ఏమేమి చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా మీకు డబ్బులు మీ అకౌంట్లోకి చేరుతాయనే విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతే దేశానికి వెన్నెముక అని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి రైతు వ్యవసాయం చేసి నష్టపోకూడదు, వ్యవసాయం ద్వారా లాభపడాలి అనే ఉద్దేశంతో ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని అందించాలని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం అన్నదాత సుఖీభవ పథకం మన రాష్ట్రంలో ఉన్న అన్నదాత సుఖీభవ పథకానికి అనుసంధానం చేయబడింది. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మొత్తం 20,000 రూపాయలు రైతన్నలకు గత సంవత్సరం అయితే చేరిందండి 2025లో. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి, అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. మనకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేయాలనుకున్నా కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేట్ అవుతూ ఉండడంతో మనకి ఈ నెల కాకుండా మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 23వ విడత, అలాగే అన్నదాత సుఖీభవ మొదటి విడత మొత్తం 7,000 రూపాయలు విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈ డబ్బులు పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కొన్ని సూచనలు అయితే ఇచ్చాయండి. ఈ సూచనలు ఏవి అంటే మొదటగా వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పంట లేదా ఈ క్రాప్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సబ్సిడీ డబ్బులు రావాలన్నా, అలాగే బీమా డబ్బులు రావాలన్నా, అలాగే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలన్నా కూడా మనకి డబ్బులు పొందాలంటే మనం ఈ పంట లేదా ఈ క్రాప్లో మనం పండిస్తున్న పంట వివరాలను నమోదైతే చేయాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ ఖచ్చితంగా వేయాలి అని అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయండి. ప్రతి విడతకు మనకు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా తీసుకుంటుందన్నమాట ప్రభుత్వం. రైతు బ్రతికే ఉన్నాడా లేదా, అతనికి అందుతున్న సాయం అతనికే అందుతోందా లేదా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారా అని నిర్ణయం తీసుకోవడం కోసం ప్రభుత్వం ఈకేవైసీ అనేది ప్రతి విడతకు తీసుకోవడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవ నిధికి సపరేట్గా ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపడుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మనకి విడత
మే నెలలో మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు. ఈ నేపథ్యంలో మొత్తం రైతుల దగ్గర నుంచి ఈకేవైసీని అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఈకేవైసీని అయితే తీసుకొని లిస్ట్ని అయితే విడుదల చేస్తుంది మన ప్రభుత్వం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు వేస్తాము అని అయితే చెబుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికే చాలామంది అయితే చేయించుకున్నారు, ఇంకా బ్యాలెన్స్ అయితే ఉన్నారు. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ ఆధార్ కార్డు, మీ వ్యాలిడ్ ఫోన్ నెంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు రైతు గుర్తింపు సంఖ్యనైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఖ్య ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటారు దీన్ని. ఈ సంఖ్య ద్వారా మీరు ఫ్యూచర్లో రెఫరెన్స్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు రైతుగా గుర్తించబడాలి అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ ఉండి తీరాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. కొన్నిసార్లు వెబ్ ల్యాండింగ్ ఏమవుతుందంటే ఆధార్ కార్డులో ఉన్న పేరుకు కాకుండా డిఫరెంట్ పేరుకి లింక్ చేయబడుతుంది. ఇటువంటి సందర్భంలో మీకు డబ్బులు అయితే రావడం జరగదు. కాబట్టి వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. ఇక చివరిది వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్. ఈ ఎన్పిసిఐ లింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వ పథకంలో డబ్బులైనా బ్యాంకు ఖాతాలోకి పడాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. మిగిలిన అకౌంట్లోకి పడవన్నమాట, అవి హోల్డ్లో పడడం జరుగుతుంది. మళ్ళీ ఆ డబ్బులు రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకోవాలనుకునే రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందండి. అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకోవాలి అంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే మీకు అన్నదాత సుఖీభావ్కు అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలను ఎంటర్ చేసినట్టయితే అక్కడ మీ వివరాలన్నీ తీసుకొని మీకు పీఎం కిసాన్ ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా మీరు సిఎస్సి సెంటర్లో కానీ మీ సేవ సెంటర్లో కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు అన్నదాత సుఖీభావ ద్వారా ఈ మొదటి విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం 23వ విడత 2,000 రూపాయలు అందిస్తుంది. మొత్తం 7,000 రూపాయలు మే నెల మొదటి వారంలో అయితే రైతుల ఖాతాలోకి చేరబోతున్నాయి. ఇదండి మనకు అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని రెఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.